ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే 6 కాలం కష్టించి పండించినటువంటి పంటను రైతులు అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కల్వకుర్తి పట్టణంలో కడుపు మండినటువంటి రైతులు ఏకంగా రోడ్డు పైకెక్కి మహబూబ్నగర్ చౌరస్తా వద్ద వరి ధాన్యాన్ని రోడ్డు పైన పారబోసి తగలబెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దీనికి సంబంధించి రైతులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాస్తా రోకో కూడా నిర్వహించారు. ఆర్డీఓ కూడా వినతి పత్రం ఇచ్చారు. అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ఓపెన్ చేయడంతో పాటు 2 మిల్లర్లకు కేవలం 2 మిల్లర్లకు మాత్రమే అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చిందని చెప్పేసి ఆ మిల్ల వద్ద సంచులు లేకపోవడం ఒక ఎత్తు అయితే దానికి సంబంధించినటువంటి తేమ శాతం అని చెప్పేసి అనేక కొర్రీలు పెడుతూ కొనుగోలు చేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి దింపుకోవడానికి చాలా ఆలస్యం అవడంతో అకాల వర్షాలు వచ్చి ధాన్యం కూడా తడిసిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఏదైతే ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ తాలు ఉందని చెప్పేసి తరుగు ఎక్కువ తీస్తున్నారని చెప్పేసి దాదాపు 11 నుంచి 12 కిలోల వరకు క్వింటాలకు తీస్తున్నారని చెప్పేసి ఇది ఇంత కాకుండా ఒక పద్ధతి ప్రకారం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి కూడా 70 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటికే అందులోనే ఇంకా 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకొచ్చారు. లోపల ఏదైతే డేంజర్ జోన్ క్రిటికల్ జోన్ 43 మీటర్లు ఉందో అక్కడ లోపల వెళ్ళాలంటే ప్రమాద స్థాయి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ దానికి ఒక కమిటీని కూడా ఫామ్ చేసినప్పటికీ ఆ కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ ఇప్పటికీ అక్కడ పనులు నడుస్తున్నాయా నడుస్తలేవన్న క్లారిటీ కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. దీనికి సంబంధించి దాదాపుగా 800 మంది అక్కడ సహాయక చర్యలు రెస్క్యూ టీమ్స్ ఏదైతే పనిచేశారో ఇప్పుడు కేవలం 100 మంది మాత్రమే అక్కడ పని చేస్తూ ఉన్నారు. 100 మందికి మాత్రమే వంటలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే అక్కడ 6 మంది అందులోనే చిక్కుకొని ఉన్నప్పటికీ ప్రభుత్వం అసలు వాళ్ళని బయటికి తీసుకొస్తుందా లేదా అన్న ప్రకటన కూడా ఇప్పటి వరకు చేయట్లేదు. అసలు డేంజర్ జోన్ గురించి కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం వెనక ఆంతర్యం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఎవరైతే అందులో ఇంకా 6 మంది చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపించడంతో పాటు వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ విషయం స్పష్టంగా చెప్పాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.